ఆంధ్రజ్యోతి పేపర్‌లో చంద్రబాబు నాయుడు గారు కేసుల క్లోజ్ గురించి ఒక వార్తను రాశారు. చంద్రబాబు నాయుడు గారి పైనన ఒక కేసు క్లోజ్ అయిందట. ఏమి లేదు అయిపోయింది అని చెప్పి. మరి ఎట్లా క్లోజ్ అయిద్ది? అసలది ఏమి నైతిక విలువ? ఇప్పుడు ఒక కేసు, ఒక అభియోగం వచ్చింది. 56 రోజుల పాటు జైల్‌లో ఉన్నారు. బయటికొచ్చారు. సరే కేసులో ఏమి లేదంటే ప్రూవ్ చేసుకొని కొట్టేయించుకోవాల. ఏమి లేదు, తేలలేదు, ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది అని చెప్పి. లేదు లేదు కంప్లెయింట్ ఇచ్చిన అధికారితోనే రిటను ఇప్పిచ్చేసి ఏమి లేదని చెప్పే పరిస్థితి అంటే ఎంతవరకు ఇది ఒక్క నిమిషం ఇది ఎక్కడుంది? హ్మ్. ఆ! చంద్రబాబుపై ఫైబర్ కేసు క్లోజ్ అయింది. అక్రమాలు జరగలేదని సిఐడి నిర్ధారించిందట. ఆర్థిక నష్టాలు లేవని తేల్చిన సంస్థ ఏకీభవించిన నాటి నేటి ఎండీలు. కేసు మూసివేత కోర్టులో అంగీకారం. ఫైబర్ నెట్‌లో అక్రమాలు జరిగాయంటూ జగన్ హయాంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా 16 మందిపై పెట్టిన సిఐడి కేసు ముగిసిపోయింది. ఫైబర్ నెట్‌లో అక్రమాలేవీ చోటు చేసుకోలేదని, సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని సిఐడి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని ఫైబర్ నెట్ పూర్వ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. మధుసూదన్ రెడ్డి, ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ గీతాంజలి శర్మ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. వీరు వీరు బుధవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. కేసును మూసేస్తున్నట్టు రాతపూర్వకంగాను, మౌఖికంగాను వెల్లడించారట. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ కక్ష సాధింపు రాజకీయాలు మొదలుపెట్టారు. ఫైబర్ నెట్‌పై సొంత పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా తీసుకోవడం గమనార్హం. ఇది 321 కోట్ల రూపాయలకు సంబంధించి కేసు. ఈ కేసులో ఏమి ఆధారాలు లేవు, ఏమి జరగలేదు అని చెప్పారట ఎవరు? సిఐడి. అంటే ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన సిఐడియే అక్రమాలు లేవని తేల్చింది. ఆ సిఐడి ఎవరి కింద పనిచేస్తది? ఈ కేసులో అక్యూజ్డ్‌గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి గారి కిందనే సిఐడి చేసినా, అప్పటి ఎండీ చేసినా, ఇప్పటి ఎండీ చేసినా. వాళ్ళు బొలో అంటే పిలిచి సార్ సార్ అని చేతులు కట్టుకునే పరిస్థితి వాళ్ళు. వాళ్ళు పోయి కోర్టులో మాకేం తేల్లా అక్రమాలు లేవని ఇచ్చారంటే దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇన్‌ఫ్లుయెన్స్ చేసినట్టా? లేనట్టా? వాస్తవంగా గతంలో మనకి ఎక్కడన్నా ఒక రైలు ప్రమాదం జరిగితే ఆ రైల్వే మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేది. ఎక్కడన్నా ఒక బాంబు పేలుడు జరిగితే హోంమంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేది. ఎక్కడన్నా ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ఆ హోంమంత్రి రాజీనామా చేసేది. ఎక్కడన్నా విద్యా వ్యవస్థలో పెద్ద ఎత్తున కుంభకోణమో ఏదో బయటపడితే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన దాఖలాలు మనం చూసిన భారతదేశ చరిత్రలో. నైతిక విలువ అంటారు దాన్ని. ఇక్కడ నైతిక విలువలు మొత్తం పోయినాయి. మరి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏ నైతిక విలువ అంటారు? 45 సంవత్సరాల రాజకీయ జీవితం, నైతిక విలువలతో కూడిన రాజకీయం చేస్తా అంటారు. మచ్చలేని రాజకీయం చేసినా అంటారు. ఇది ఒక మచ్చ పడ్డది. ఆ మచ్చను ఎట్లా తుడుపుకోవాలి? చట్ట ప్రకారం లీగల్‌గా ఫైట్ చేసి తుడుచుకోవాలి. కోర్టులో క్లోజ్ చేయించుకోవడం ఏంటి దరిద్రంగా? అక్రమాలు లేవని సిఐడి చెప్పడం ఏంటి? మీ కింద పనిచేసే సిఐడి. అక్రమాలు లేవని కంప్లెయింట్ ఏంటి చెప్పడం ఏంటి? అక్రమాలు లేవని ఎండీ చెప్పడం ఏంటి? ఇప్పుడున్న ఎండీ, అప్పుడున్న ఎండీ. అంటే దీని అర్థమైంది మీరు అంటే ఏ స్థాయిలో భయపడుతున్నారు? ఏ స్థాయిలో దీని వెనక పెద్ద కాన్స్పిరసీ ఉంది అనేది అర్థమైంది. మరి ఇట్లా క్లోజ్ చేసుకుంటూ పోతే ఇంక అసలు ప్రభుత్వాలు ఇప్పుడు పెట్టే కేసులకు కూడా అర్థమేముంది? ఇప్పుడు అనేక మందిని వైఎస్ఆర్‌సీపీ నాయకుల్ని, వైఎస్ఆర్‌సీపీ పరిపాలనలో పనిచేసిన అధికారులను లోపట పెట్టారు. జైల్లో పెట్టినోళ్ళు ఉన్నారు, బెయిల్ మీద వచ్చినోళ్ళు ఉన్నారు, మళ్ళీ ఇంకా భవిష్యత్తులో కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా రేపు ఏదైనా కొత్త ప్రభుత్వం వస్తే సపోజ్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిందనుకోండి. అప్పుడున్న సిఐడియో, అప్పుడున్న సిట్టో, అప్పుడున్న పోలీసులు దీంట్లో ఏం లేదు అక్రమాలు జరగలేదు సింపుల్ కొట్టేయండి అంటే అయిపోయాయి కదా! ఇదంతా టైం వేస్ట్ ముచ్చట ఎందుకు మరి? రాజకీయ నాయకులు వాళ్ళున్నప్పుడు వీళ్ళు, వీళ్ళున్నప్పుడు వాళ్ళు కేసులు పెట్టి ప్రజల టైంని, ప్రజల ఆస్తిని, ప్రజల ఆదాయాన్ని దుబారా చేయటం. ఈ ఈ ఈ పోలీస్ ఆఫీసర్లు ఈ టైంనేదో వాళ్ళకి కేటాయిస్తే ప్రజలకి. ఇప్పుడు ఈ సిఐడి ఏం చేసినట్టు? హడావుడిగా దీనికోసం ప్రభుత్వం లాయర్లు, ప్రభుత్వం ఖర్చులు. తప్పనిసరిగా ఇది నైతిక విలువలతోని కూడింది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన రాజకీయ జీవితానికి, అనుభవానికి వాస్తవంగా ఒక దీంట్లో కేసు లేకపోవచ్చు. కేసు లేకపోతే కోర్టులో లీగల్‌గా ఫైట్ చేయొచ్చు. కేసు ఫైట్ చేస్తుంటే కోర్టే డిక్లేర్ చేసిందనుకో, ఇది కేసే కాదు, ఇది అక్రమ కేసు కొట్టేస్తున్నాం అని చెప్పి. ఎంత లాయల్‌గా ఉంటది? ఎంత రాయల్‌గా ఉంటది? ఎంత నైతికత ఉంటది దాంట్లో? అంటే ఇక్కడ నైతిక విలువలు కూడా దిగజారి కేసుని ఆయన చెప్పు చేతల్లో ఉన్న సిఐడితోని, ఆయన చెప్పు చేతల్లో ఉన్న ఫైబర్ నెట్ ఎండీతోని వాస్తవంగా ఏమీ లేదనిపించారంటే దీంట్లో ఏదో ఉంది అనేది అనుమానించాల్సిన పరిస్థితి వస్తది. ఈ కాస్త లాజిక్ కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు. ఇది ఒక భాగం అయితే,
ఇప్పుడు ఏమీ లేదని కొట్టేసిన ఎండీనో లేకపోతే సిఐడినో లేకపోతే ఏమీ లేదని ఒప్పుకున్న ఎండీనో రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఇంకొక ఎక్స్‌వైజెడ్ ముఖ్యమంత్రి అయినప్పుడు దీన్ని రీఓపెన్ చేయకూడదని చట్టంలో ఏమన్నా ఉందా? ఆ రీఓపెన్ చేసినప్పుడు దీంట్లో ఉంది అని తేలితే మీ నైతికత ఏంటి? మీ విలువేంటి? మీరేం సమాధానం చెప్తారప్పుడు? ఇది కాదు. లీగల్‌గా ఫైట్ చేసి యాజ్ పర్ లా కొట్టేపించుకుంటే కోర్ట్‌లో సాక్ష్యాలు నిజంగానే ఏమీ లేదనుకో, కోర్టే కొట్టేసేది కదా! ఎందుకంత ఆరాటం? ఇన్వెస్టిగేషన్ చేసిన సిఐడి కంప్లెయింట్ ఇచ్చిన కంప్లెయింటెడ్ పోయి ఏం లేదని చెప్పాల్సిన పరిస్థితి ఏంది? ఇన్వెస్టిగేషన్ కోర్టు ముందు. ప్రాసిక్యూషన్ నడవాలి గదా! ఆ ట్రయల్ నడవాలి గదా! నడవనీయండి కోర్ట్ ఏం చెప్పేదో. ఇది ఏం ముందే మీరు ఏమీ లేదని డిక్లరేషన్ ఇప్పించుకునే పరిస్థితి ఉందంటే నైతికంగా విలువ కోల్పోయారు. ఇది చంద్రబాబు పైన ఫైబరు కేసు క్లోజ్‌కి సంబంధించి ఒకవైపు.